కథ పేరు రెండు సీతాకోకచిలుకలు. ఒక తోటలో రెండు సీతాకోకచిలుకలు ఉండేవి. అవి మంచి స్నేహితులు. రోజు పూల మధ్య ఆడుకుంటూ గడిపేవి. ఒకరోజు అవి తోటకి బయటకెళ్లి కొత్త కొత్త తోటలు చూసేలా నిశ్చయించుకున్నాయి. మొదటి సీతాకోకచిలుక అన్నది, నాకు ఇక్కడే చాలు. ఈ తోట పూలు బాగున్నాయి. నేను ఇక ఎక్కడికి వెళ్ళను. రెండవ సీతాకోకచిలుక చెప్పింది, కొత్త కొత్త పూల తోటలు, కొత్త పూలు, కొత్త ప్రదేశాలు చూసేందుకు నేను బయలుదేరుతాను. ఎప్పుడూ ఒకే చోట ఉండలేను. అప్పుడు రెండోది ఎన్నో ప్రదేశాలు చూసింది. కొన్ని చాలా అందంగా ఉన్నాయి. కొన్ని కాస్త కష్టం కలిగించే ప్రదేశాలు కూడా వచ్చాయి. అయినా అది వెనక్కి తిరగలేదు. చివరికి మొదటి సీతాకోకచిలుక బాగున్న తోటలోనే సంతోషంగా ఉండిపోయింది. రెండవ సీతాకోకచిలుకకి బలంగానే కష్టాలు ఎదురైనా కొత్త అనుభవాలు పొందింది. బలంగా మారింది. అర్థం ఏంటి అంటే జీవితంలో ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని కాదు. కాస్త సాహసం చేస్తే మనకు కొత్త అనుభవాలు, నేర్చుకునే అవకాశాలు వస్తాయి. మీకు కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయండి.